అనగనగా ఒక చిట్టడవిలో పచ్చని చెట్ల మధ్య ఎంతో అందంగా వాతావరణం ఉండేది. ఆ అడవిలో ఎన్నో రకాల పక్షులు ఉండేవి, కోయిలలు, పిచ్చుకలు, గువ్వలు. అయితే వాటిలో ఒక కాకి చాలా గర్వంతో నిండినది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒఫోమెనియా. ఈరోజు మనకే బలముంది అన్న గర్వంతో ఇతరులను చిన్నచూపు చూస్తే ఏం జరుగుతుందో ఈ కథలో తెలుసుకుందాం. ఆ కాకి ఎప్పుడూ చెట్లపైనుంచి ఇతర పక్షులను చూసి మాటలతో తక్కువ చేస్తూ ఉండేది. ఒకరోజు అది మర్రి చెట్టుపైన నిలబడి ఇలా అంది, అయ్యో, ఈ పక్షులంతా ఎలా ఎగురుతాయో చూడండి. నాలాగా ఎగరగలవా? నా రెక్కలు ఎంత బలంగా ఉంటాయో అనే గర్వంతో దూరంగా ఎగురుతున్న ఓ చిన్న పిచ్చుకని చూసి అరవడం ప్రారంభించింది. ఓహో పిచ్చుకమ్మా, నువ్వు ఎగురుతున్న తీరు చూస్తుంటే ఎగురుతుందో పురుగు నడుస్తుందో తెలియడం లేదు. పిచ్చుక ఆ మాటలు విని కాస్త కోపం తెచ్చుకుంది. కాని శాంతంగా ఇలా అంది, ఎగురడం అందంగా ఉండాలనే నియమం ఎవరు పెట్టారు కాకమ్మా? ఎవరి శక్తి వాళ్లది. నేను బలంగా లేకపోయినా తెలివిగా మాత్రం ఉంటాను. కాకి నవ్వుతూ ఇలా అంది, సరే, నీకు ఎంత తెలివి ఉందో చూద్దాం. నాతో ఓ పందెం వేయి అని అంది. ఆ సమయంలో అక్కడే ఉన్న కోకిలపిట్ట న్యాయ నిర్ణేతగా ముందుకొచ్చి ఇలా అంది, మీ ఇద్దరి మధ్య స్పష్టమైన పోటీ చేద్దాం. మర్రి చెట్టునుంచి ఎగురుతూ వెళ్లి రావి చెట్టు దాటి ఆ తర్వాత మర్రి చెట్టుగుండా మళ్లీ ఇక్కడికి చేరండి. ఎవరు ముందుగా వస్తారో వారు విజేత. అందరూ అంగీకరించారు. పందెం మొదలవగానే కాకి తన శక్తితో నింగెలోకి దూసుకెళ్ళింది. వేగంగా రావి చెట్టును దాటి మర్రి చెట్టుకి చేరింది. కాని మర్రి చెట్టు చాలా పెద్దది. దట్టంగా ఆ చెట్టుకు వేల కొమ్మలు, ఊడలు ఉన్నాయి. కాకి వేగంగా వెళ్లినదే గాని తన రెక్కలు ఆ ఊడల్లో చిక్కుకుపోయాయి. కాకి బాధతో అరవసాగింది. ఇంకోవైపు చిన్న పిచ్చుక జాగ్రత్తగా తెలివిగా ఊడల మధ్య దారి కనిపెట్టుకుంటూ వెళ్ళింది. తన చురుకుతనంతో ఆచితూచి ఎగిరి చివరికి గమ్యానికి చేరుకుంది. అందరూ అభినందనలు పలికారు. పిచ్చుకే విజేత అని. వడ్రంగపిట్ట మెల్లగా వచ్చి కాకిని ఊడల మధ్య నుండి బయటకు తీసింది. కాకి సిగ్గుతో తల వంచింది. నిజంగా నీవు గొప్పదానివి పిచ్చుకమ్మా. నాలో ఉన్న గర్వమే నాకు ఇబ్బంది తెచ్చింది. ఇప్పుడు అర్థమైంది, ఎవరి సామర్థ్యం వాళ్లది. ఇకపై ఎవరినీ హేళన చేయను. అప్పటినుండి ఆ కాకి వినయంతో ఇతర పక్షులతో స్నేహంగా జీవించేది. గర్వం మనల్ని గమ్యానికి చేరకుండా అడ్డుకోవచ్చు. తెలివితేటలు, వినయముంటే ఏదైనా సాధ్యమే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఒఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.